కాంగ్రెస్ పాలనలో అన్నదాతను వరుస కష్టాలు ఆగం చేస్తున్నాయి. నిన్నటి వరకు ధాన్యం కొనుగోలులో జాప్యం వేధించగా ఇవాళ విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో విత్తనాల కొరత రైతులను వేధిస్తోంది. జీలుగు, జనుము విత్తనాల కోసం రైతులు క్యూ కట్టారు. గతంలో కంటే విత్తనాల రేటు రెట్టింపైంది. సబ్సిడీపైన రేవంత్ సర్కారు కోత విధించడంపై రైతులు మండిపడుతున్నారు. రైతు ప్రభుత్వం అనుకుంటా కాంగ్రెస్ పాలన రైతులందరినీ మోసం చేస్తుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు జిలుగులది 1100 ఉండేది, ఇప్పుడు డబల్ ట్రిబల్ చేసారు. ఎట్లయితే ఇట్లా రైతులు ఎలా బస్తారు, ఎట్లా ఎరువులకు పెంచారు, అన్నిటికీ పెంచారు. పెంచుకుంటూ పోతే రైతు ప్రభుత్వం అంటుంది. రైతు ప్రభుత్వం చేసింది ఏంది? రైతులకు ఏం చేస్తారు? ఏం మేలు చేస్తలేరు కదా. వడ్లు కూడా అట్లనే ఉంటున్నాయి, అన్నీ అట్లనే ఉంటున్నాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వానలు రాకన్నా ముందే అట్లా ముడిపోయినాయి. తక్కువ చేస్తున్నాం, తాలు తప్పక లేకుండా తక్కువ చూపుతాం, మనం ఏం తక్కువ చూకలేరు. ఇప్పటికి కూడా అన్ని రైతులందరూ బాధపడుతున్నారు. అట్లనే ఉన్నాయి, తడుచుకుంటూ పోతుంది ధాన్యం అంతా. ఎవరు పట్టించుకునే అధికారులు లేరు, ఎవరు లేరు. ప్రభుత్వాలు అంటే ఇట్లనే ఉంటాయా? చిత్తశుద్ధి లేదు, ఎమ్మెల్యేలకు లేదు, ఏ నాయకులకు లేదు. ఎవరు వస్తలేరు, ఎవరు యువతలేరు. రైతుల బాధ ఎవరు ఇంటలేరు, రైతులను ఎవరు పట్టించుకుంటాం లేరు. జీలుగు విత్తనాల కోసము ఇప్పుడు ఈ లైన్లు ఇవన్నీ పట్టించుకుంటా ఈ ఆన్లైన్ లేవని, అది లేదని, ఇది లేదని కూడా కొన్ని తిరస్కరిస్తున్నారు. రైతులకు సదా కరెక్ట్ ఈ విత్తనాలు అందుబాటులో ఉంచలేరు. ప్రభుత్వము 2003లో మాకు ఇచ్చింది 738 రూపాయలు ఉంటే, పోయిన సంవత్సరంలో రైతుల మీద 400 రూపాయలు బేరం వేసి 1138 రూపాయలకు అమ్మిండ్రు. ఈ సంవత్సరం 1000 పెంచి రైతుల నడ్డి విత్తులు 2138 రూపాయలు ఈ ప్రభుత్వము అనవసరంగా రైతుల మీద 1400 ఒక సంచమట 1400 బేరం వేసి రైతులను పూర్తిగా అనగదొక్కుతుంది తప్ప ఇది రైతులకు మేలైన ప్రభుత్వం కాదు. రైతులను ఖచ్చితంగా రైతుల దగ్గర దోపం చేసుడు తప్ప ఈ ప్రభుత్వం ఎలాంటిగా